మా ఎం విశ్వేశ్వరరెడ్డి గట్టిగా బాగా మా ఎం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడితే నేను యాక్చువల్గా హైదరాబాద్కు జాబ్ చేసుకోవాలని వచ్చాను ఫస్ట్. ఏదో 10,000 శాలరీ ఇస్తే చేసుకోవాలి. ఎందుకంటే ఈ మార్కెట్లో బాగా డబ్బులు కొడుకునే వ్యక్తిని నేను కూడా అందులో ఉంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి జాబ్ అర్థం కాక సరే ఓకే మాకు ఎక్స్పీరియన్స్ ఉండేది మార్కెట్లో. సో దీని మీద ఏదో డీలర్గా జాబ్ చేద్దామని చెప్పి ఒక గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఒక ఫ్రెండ్ సజెషన్ మీద మన సార్ ఇన్స్టిట్యూట్, మన దత్తా ఇన్స్టిట్యూట్, 3-4 ఇన్స్టిట్యూట్లు ఏర్పడాయి. మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్లో డెమోలో అటెండ్ అయ్యాను. ఎక్కడ లేదు. సార్ దగ్గరికి వచ్చాను, ఒకటే క్లాస్. సార్ దగ్గర నచ్చిన క్లాసెస్ ఇక్కడ అటెండ్ అయ్యాను. ఫస్ట్ టీఏ కంప్లీట్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు టీఏ కంప్లీట్ చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఆ టైంలో నా చేతిలో ఒక రింగ్ ఉంటే ఆ రింగు బ్యాంకులో పెట్టేసి ఆ రింగుతో నేను టీఏ కంప్లీట్ చేశాను సార్ దగ్గర. టీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే నేను పోగొట్టిన డబ్బులు ఇక్కడ ఇదే డబ్బులు నేను మళ్ళీ ఇప్పుడు జాబ్ అవసరం లేదు, ఇక మిగతా సబ్జెక్ట్ ఉంది వేరే మెంటరింగ్ అడ్వాన్స్ టీఏ ఇవి ఎలాగోలా ఇవి కంప్లీట్ చేస్తే నేను మళ్ళీ డబ్బు సంపాదించుకోగలను. ఎందుకంటే ఆ టీఏ కంప్లీట్ చేసిన టైంలో నేను 2-3 టీఎస్ చేశాను. ఏదంటే సిఎట్ పుట్టు బై చేశాను. 3 రూపీస్లో పుట్టు బై చేసి 87 రూపీస్లో అమ్మినా నేను. సన్ఫార్మర్ 4 రూపీస్లో బై చేసి 36 రూపీస్లో అమ్మినా. అలాగే టాటా మోటార్స్ బై చేసి 20 రూపీస్ ప్రాఫిట్ అన్నా ఫీచర్స్. సో ఆ ధైర్యంతో వచ్చేసి నేను మా మెంటరింగ్లో జాయిన్ అయ్యాను. మెంటరింగ్లో జాయిన్ అయిన తర్వాత సార్ మళ్ళీ ఈ అడ్వాన్స్ టీఏ ఈ సబ్జెక్ట్ అంతా సార్ ఈ అడ్వాన్స్ టీఏ సబ్జెక్టుకు టీఎస్ సబ్జెక్టుకు చాలా డిఫరెంట్ ఉంటుంది. అడ్వాన్స్ టీఏ సబ్జెక్ట్తో మనం దాంట్లో ప్యూర్గా వెళ్ళొచ్చు. టెక్నికల్ ఫాలో అయితే మనం మార్కెట్లో ఉండొచ్చు, లేకపోతే ఉండలేము. ఈరోజు కాన్ఫిడెంట్గా ఉన్నా అంటే దానికి కారణం మాకు వినోద్ సార్. సో 2 టైప్స్. ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి ఇన్వెస్టర్సా ట్రేడర్సా. ఓకే ఇన్వెస్టర్స్ అంటే మనం చూసి కరెక్ట్ బ్రేక్అవుట్ అయినప్పుడు మాత్రమే పొజిషన్ తీసుకుని ఎంటర్ అవుతాం దాంట్లో. ట్రేడర్ ఏ రోజు కావాలి, ఎక్కడ ఎంటర్ అవుతామో తెలియదు. ట్రేడర్ అయినప్పుడు మనం ఖచ్చితంగా స్టాప్ లాస్తో బయటకు కావాలి. ఒక ట్రేడింగ్ మాదిరి నువ్వు తీసుకుని ఇన్వెస్టింగ్ మాదిరి దాన్ని వదిలేస్తే మనం ఇన్వెస్టర్స్ అయిపోతాం లాస్ట్. అంటే ఇన్వెస్టర్స్గా మనం ఉన్నాం. ఇన్వెస్టర్స్గా తీసుకునేటప్పుడు దాని పొజిషన్ పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్, అంటే దాని స్టాప్ లాస్ దానికి డిఫరెంట్గా ఉంటుంది, దాని టార్గెట్స్ దానికి ఉంటాయి. డే ట్రేడింగ్ చేసేటప్పుడు దాని స్టాప్ లాస్ దానికి ఉంటుంది, చిన్న టార్గెట్స్తో ఒక 2-3,000 ప్రాఫిట్తో 2-3,000 లాస్తో బయటకు వచ్చేటట్టు ట్రేడ్ చేస్తాం మనం. ఇంకా ఇప్పుడు అందరు చెప్పినట్టు మన అన్న జగదీశ్ చేసి చెప్పినట్టు దీన్ని మనం ఎందుకు బిజినెస్గా తీసుకోలేము, తీసుకోవచ్చు కదండి. ఇప్పుడు బయట ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని కూడా 10 lakhs మినిమం కావాలి. మనం 10 lakhs మినిమం పెట్టి కూడా నువ్వు మంత్లీ ఎంత తీయగలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమన్నా చెప్పగలరా? 6 months or no profit in any business. Kindly believe me. బట్ అదే ఈ స్టాక్ మార్కెట్లో టెక్నికల్స్ అని నమ్ముకుంటే 1 lakh తో 50,000 ఈజీ సంపాదించుకోవచ్చు. 1 lakh తో 50,000 సంపాదించుకోవచ్చు. Kindly note down. Strictly follow technicals. Strictly follow stop losses. Strictly follow targets also. But first, position or intraday. You have to decide first. That is the. ఇప్పుడు 10,000 ఇప్పుడు మనం చూస్తాం యాక్చువల్గా 30,000 40,000 శాలరీ రావాలంటే కూడా చాలా కష్టపడాలి. బట్ మన మార్కెట్లో ఒకే డబ్బులు పెట్టుకొని డబ్బులు రావాలంటే ఖచ్చితంగా దానికి తగ్గ మనం హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీ ఒక 5 to 10 lakhs మార్కెట్లో పెడితే పెట్టుకొని మనం ట్రేడ్ వర్క్ హార్డ్ వర్క్ సిన్సియర్గా. What hard work would you like to recommend? What kind of hard work? ఇంకా మన సార్ చెప్పిన టెక్నికల్స్ అన్ని వీక్లీ చార్ట్స్, డైలీ చార్ట్స్, అవర్లీ చార్ట్స్, అవి ట్రెండ్ లైన్స్, ఇంటర్నేషనల్ చార్ట్స్. నువ్వు నెలకి 50,000 సంపాదించే ఎన్ని కూడా అవసరం లేదు. ఓన్లీ జస్ట్ నిఫ్టీ ఫాలో అయితే సంపాదించుకోవచ్చు. మన టార్గెట్ మనం ఫిక్స్ కావాలి. డైలీ 5. ఒక రోజు నేను ఇదే హైదరాబాద్ 10,000 జాబ్ కోసం వచ్చినాడు. ఈ రోజు నేను 10,000 సంపాదడానికి నేను అసలు భయపడను. నేను ఈ రోజు 10,000 సంపాదడానికి కూర్చుంటే సాయంత్రాన్ని సంపాదించుకుంటాను. ఆ కాన్ఫిడెంట్ అంతా వినోద్ సార్. సో థ్యాంక్స్ టు వినోద్ సార్. ఇక్కడ డబ్బు లేదు ప్రజెంట్ అయితే నాకు ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు నా దగ్గర. ఎందుకంటే ఉండే అమౌంట్ అంతా కొంచెం ఇక్కడ జాయిన్ అయ్యింది. తర్వాత నాకు ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసి బట్ ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేశాడు. సో అతనికి కూడా థ్యాంక్స్ టు. I'm Prashant. Before joining Datta,